వెంకట్, వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. సో ఈరోజు మన ఛానల్లో నేను ఒక స్పెషల్ డిష్ అదే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. సో అదేంటి అనుకుంటున్నారా? సో ఇది చాలా మందికి చూసే ఉంటారు. సో మనకి ఇది వచ్చేసరికి డిమార్ట్స్లో అండ్ రిలయన్స్ మార్ట్స్లో ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడైనా దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసరికి కేక్ అనమాట. సో కేక్లో కూడా చాక్లెట్ ఫ్లేవర్. ఇది కుక్కర్ కేక్ అంటారు, వింగ్ఫీల్డ్ వాళ్ళది. సో ఇది వచ్చేసరికి మనకి ఎంత అంటే లైక్ 150 grams వచ్చేసరికి 110 రూపీస్ పడుతుంది. సో చాలా బాగుంటుంది అనేసి నాకు చాలామంది చెప్పారనమాట. సో నేను ఇది ఈరోజు మన ఛానల్లో ఈ కేక్ని తయారు చేసి చూపించబోతున్నాను. సో దీనికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనుకుంటే కనుక, సో ఒక కుక్కర్ కావాలి. కుక్కర్ అయితే కంపల్సరీ అనమాట. అండ్ మీ దగ్గర కేక్ తయారు చేసే బౌల్ ఉంటుంది కదా, సో ఆ బౌల్ ఉంటే బౌల్ తీసుకోండి. నా దగ్గర లేదనమాట, నేను అందుకే ఇలాంటివి తీసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్, సో మనకి కేక్ పైన డెకరేట్ చేయడానికి వెజిటేబుల్ ఆయిల్ అండ్ మిల్క్ అనమాట. సో వాటర్ కూడా కావాలి. ఇవి వరకు తీసుకొని మనము ఇప్పుడైతే కేక్ ప్రిపేర్ చేయబోతున్నాము. సో నేను ముందైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను అనమాట. సో స్టవ్ ఆన్ చేసుకొని మనకి ఈ విజిల్ పైన ఉన్న మూత అవసరం లేదు ఈరోజు. సో ఈ విజిల్ తీసేసేసి, కుక్కర్ పైన ఉన్న విజిల్ అవసరం లేదు కాబట్టి తీసేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను వాటర్ అని చెప్పాను కదండి, సో వాటర్ ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. సో వాటర్ ఇలా పోసేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేనేమంటే లైక్ నా దగ్గర కింద స్టాండ్ లేదనమాట, అందుకే ఒక రాయి తీసుకున్నాను. సో ఇలా రాయి తీసుకొని ముందే చెక్ చేసేసుకోండి. ఇలా పెట్టేసాను అనమాట, ఒకసారి చూపించింది. సో రాయి ఇలా పెట్టాను కదా, దీనిపైన మనం ఒక బౌల్ పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇందులో పిండి లేదు కాబట్టి ఇలా ఉంది. అదే మనకి ఆ కేక్ బ్యాటర్ వేస్తే కింద గిన్నెలో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఈ విధంగా మనకి ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం మిగిలిన బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. సో అప్పటిదాకైతే నేను వాటర్ బాగా మరగాలి కాబట్టి మూత పెట్టేస్తున్నాను అనమాట. విజిల్ కూడా పెడుతున్నాను. సో వాటర్ మరిగితే విజిల్ వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను జనరల్గా ఎవరైనా సరే మనకి కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక గిన్నె తీసుకొని విస్కార్తో ఇలా మిక్స్ చేస్తారు, లేదంటే బీటర్ పెట్టి మిక్స్ చేస్తారు. బట్ నేను ఈరోజు అలా చేయట్లేదు అనమాట. సో మనం ఇది ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే. సో ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒకటి, ఇది మనకి పాడవకుండా అండ్ అలానే మనకి ఇది ఏంటంటే మెజర్ ఈజీ విత్ కట్ ద పోచ్ అంట. సో మనకి ఇది ఎందుకు అని అనుకోవచ్చు. ఇది నేనేమో చూడంగానే ఇది ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండానేమో అనుకున్నాను. ఇదేంటంటే మనకి పాలని ఇందులో పోసుకొని కొల్చుకోవడానికి అనమాట. ఇది 120 ml ఎగ్జాక్ట్గా పాలు వచ్చేసరికి. సో నేను ఫస్ట్ వచ్చేసరికి ఈ పొడి ఉంది కదండి, ఈ పొడిని నేను ఇప్పుడు ఇందులో మిక్సీలో వేసేసుకుంటున్నాను అనమాట. సో చూడండి, చూపించి దగ్గరకు వచ్చింది అనిపిస్తుందా? సో మనకి ఇందులో చాలా ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉంటాయి. బటర్ స్కాచ్ ఉంటుంది, వెనీలా ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది. సో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను చాక్లెట్ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఎక్కడ కొంచెం కూడా వదిలిపెట్టాం అనమాట మనం ఇందులో. సో ఈ విధంగా అయితే నేను మిక్సీ జార్లో పౌడర్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 2-3 స్పూన్స్ అంటే లైక్ ఎగ్జాక్ట్గా అయితే మాత్రం వాళ్ళు మనకి మెన్షన్ చేసింది ఒక 30 ml వెజిటేబుల్ ఆయిల్ అనమాట. సో మనకి 30 ml అంటే లైక్ ఒక స్పూన్ అయినా సరిపోతుంది. సో నేను ఒక స్పూన్ వేసేస్తున్నాను. సో ఒక స్పూను వెజిటేబుల్ ఆయిల్ వేసాను. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మిల్క్ అనమాట. ఇది ఒక కొంచెం పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. సో మిల్క్కి మనం ఈ పౌచ్ని కట్ చేయాలి. 120 ml అనమాట. మనం దీన్ని మెజర్ 120 ml పౌచ్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా మనం పాలని మెజర్ చేసుకుంటాము. లేదు అంటే నార్మల్గా వేసేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా పాలు మెజర్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో చక్కగా ఈ పాలని ఇందులో వేసేసుకుంటాము.
ఇంకా మనకి ఇందులో ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదన్నమాట. సో సింపుల్గా దీన్ని ఇప్పుడు మిక్స్ చేసేసుకోవడం. విస్కర్ అండ్ బీటర్ ఎనీథింగ్ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని మిక్స్ చేసుకోండి. సో నా దగ్గర ఆ రెండు అవైలబుల్గా లేవు కాబట్టి నేను మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట. మనం మిక్సీలో పెట్టేసుకొని ఇప్పుడైతే ఒకసారి మిక్సీ పట్టేద్దాం. అంటే మనకి ఇది బ్యాటర్ అనేది ఎంత చక్కగా కలిస్తే కేక్ అనేది మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను ఇంకొకసారి దీన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం మీ దగ్గర బటర్ ఉంటే బటర్తో కానీ లేదంటే నెయ్యి ఇంకా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ప్రజెంట్ దాంతో దీన్ని మొత్తం అయితే అప్లై చేసేసుకోండి. సో మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటుంటే అది దాన్ని తీసుకొని ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి మంచిగా రావడానికి అనమాట. సో ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి. బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ ఏదైతే అది. సో నా దగ్గర వెజిటేబుల్ ఆయిల్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వెజిటేబుల్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. సో ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మన దగ్గర మనం ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో బ్యాటర్ని దాంట్లో వేద్దాం అనమాట. సో బ్యాటర్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా ఈ బౌల్లోకి వేసాను అనమాట. ఒకసారి బ్యాటర్ని చూపించు. సో ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత కొంచెం డెకరేషన్కి ఈ విధంగా నేను వేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో నాకు డ్రై ఫ్రూట్స్ కొంచెం డెకరేటివ్గా వేద్దాం అనేసి వేస్తున్నాను అనమాట. సో ఇలా వేసేసుకొని ఇలా మొత్తం కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. సో తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ మనకి మంచిగా మరిగిపోయి ప్రిపేర్గా ఉన్నాయన్నమాట. నేనైతే ఈ కేక్ పాడవడానికి ఇక్కడే ఒక తప్పు అయితే చేశానమాట. సో అదేంటా అనుకుంటున్నారా, ఆ బౌల్ పట్టుకోవడానికి మనకు ఉంటాయి కదండి, నేను అది యూజ్ చేయలేదు. అండ్ అంతేకాకుండా కుక్కర్లో వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ యూజ్ చేశాను. సో దానివల్ల అది అంత మంచిగా రాలేదు. సో వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. సో మనకి ఈ విధంగా అయితే సెట్ చేసేసుకొని చక్కగా మొత్తం ఇలా పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 15 minutes దాకా దీన్ని మనం కదిలించుకున్నా ఉంటే కనుక మనకి మంచి కేక్ అయితే ప్రిపేర్ అవుతుంది. నేను 15 minutes తర్వాత కేక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో అప్పటి వరకు ఈ వీడియోని అయితే చూస్తూనే ఉండండి. అందుకోకుండా ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ఒక గుద్ద అయితే గుద్దండి. సో అదనమాట. సో నెక్స్ట్ నేను మీకు కేక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఆఫ్టర్ 15 minutes తర్వాత నా ఆశలన్నీ అడవికి వచ్చిన వెన్నెల మాదిరి తయారైనాయి అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ వేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ వీడియో చేసి చాలా అంటే చాలా మంత్స్ అయిపోతుంది. సో నేను ఇప్పటిదాకా ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేయలేదు అంటే నాకు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. అందుకే వీడియో పోస్ట్ చేయలేదు. బట్ కానీ ఎందుకు మళ్ళీ నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే నాలాగా ఇంకా ఎవరు ఇలాంటి కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ముందే బీ ప్రిపేర్డ్గా ఉంటారు అని ఒక ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అనమాట. అసలు అవుట్పుట్ చూడండి, అంత టైం స్పెండ్ చేసి ఎంత దరిద్రంగా ఉందో. సో అందులో మన మిస్టేక్ కూడా ఉందన్నమాట. లైక్ అంటే అప్పుడు ఆ బ్యాటర్ యూస్ చేసిన తర్వాత అందులో పెట్టేటప్పుడు అది పట్టుకోవడానికి హోల్డింగ్స్కి మన దగ్గర ఉంటాయి, అవి ఉండి కూడా యూజ్ చేయలేదు. నాకు దాని పేరు అయితే గుర్తు రావట్లేదు. అండ్ అలానే కుక్కర్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో ఈ 2 mistakes వల్ల నాకు మొత్తం వేస్ట్ అయిపోయింది. సో అది పక్కన పెడితే మళ్ళీ అది వేస్ట్ అయిపోయింది కదా, ప్రాపర్గా రాలేదు కదా అనేసి అది మొత్తాన్ని తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసి దాంట్లో ఓరియో వేసి ఓరియో డైరీ మిల్క్ ఇంకా అలానే ఇదంతా యూజ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి అలా చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 1 hour పాటు దాని మీద కష్టపడ్డాను. అండ్ అలానే వీడియో కూడా మాట్లాడుతూనే ఉన్నాను. నాకైతే ఏం అర్థం కాలేదు, ఎందుకురా నాయన ఇంత కష్టపడ్డాం అనిపించింది. అదేదో డైరెక్ట్గా వెళ్ళి బేకరీలో తినొచ్చు కదా అనిపించింది. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. దయచేసి ఎవరైనా ట్రై చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఎవరూ చేయొద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాచింగ్. బై బాయ్.